ముఖ్య గమనిక: ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు, ఒట్టి కల్పితాలు మాత్రమే. ఈ చిత్రం మాకున్న బడ్జెట్లో చిన్నపిల్లలతో చేయించాము. ఈ చిత్రం చూసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. ఈ చిత్రంలో సౌండ్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ చిన్న చిన్న లోటుపాట్లు గమనించకుండా మీ కొడుకో, మీ అన్నో, మీ తమ్ముడో, మీ స్నేహితుడు, మీ ఇంటివాడు చేశాడు అనుకొని ఆనందంగా చూసి ఈ చిన్న చిత్రాన్ని ఆదరించండి. రే మామ, ఒకసారి చదివిస్తా. రే మామ, ఒకసారి వరా. ఉండరా రే ఒకసారి వరా, చూస్తా. రే మామ, పోరా రే. ఇప్పుడు ఎలాగైనా చదవాలి. దాన్ని ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ చూసినా కనిపించట్లేదే. వాడేమో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎవర్రా నువ్వు? నా పేపర్ రాసుకుంటావా? దొంగ సచ్చినాడా నువ్వు? మహమ్మూడ పావన మహమ్మూడ దొంగ సచ్చినావట. ఏంద్రా నువ్వు ఇట్లనే నిలబడ్డావు? పోదాంపా. రే ఏమైందిరా? రే నిన్నేరా మామా? ఏమైందిరా? ఏయ్ నిన్నేరా? ఏమైందిరా నీకు అసలు? ఏందిరా నువ్వు అసలు? ఏమైంది నీకు? అసలు ఏమన్నా అమ్మాయిరా మామ? ఏ అమ్మాయిరా? తనను చూస్తే నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. ఆ అమ్మాయిని ఎలాగైనా సెట్ చేయరా మామ. అసలు ఎవర్రా అమ్మాయి? అక్కడ కనపడట్లేదంట నీకు? ఎక్కడ్రా? అక్కడేరా. ఎక్కడ్రా రే? ఎలాగైనా కలవాలి అమ్మాయిని. ఎలా కలవాలి? మళ్ళీ ఎలాగైనా కలవాలి. మళ్ళీ కలవాలంటే ఏముంది? ఇవాళ వెళ్ళిన చోటుకి మళ్ళీ వెళ్దాం. ఖచ్చితంగా వస్తుంది కదా. కలవచ్చు ఎలాగైనా. కలిసి ఎలాగైనా మాట్లాడాలి. ఏం అర్థమైతలేదే. తెల్లారాలి. తెల్లారు. రేయ్ రేయ్ లేవరా, తెల్లారిపోయింది.
అవునారా టైం చాలా అయినట్టు. అవునరా అయిందిరా 9:30 దాకా. ఒక 2 నిమిషాలు ఆగురా. సరే వెళ్ళారా రెడీ నువ్వు చేస్తా. పోరా మామ 2 నిమిషాలు. వెళ్ళారా ముందు. రెడీరా. ఏందిరా ఇది వెనక ముందు చేసుకోరా మరి ఏందిరా స్వామి నువ్వు ఎవరు రే స్వామి నువ్వు సరిగా వేసుకో. ఎక్కడ వేసుకుంటా ఇంత తొందర ఎందుకురా నీకు? లేదురా అమ్మాయి మిస్ అవుతుందా ఇంత తొందర. ఈరోజు ఖచ్చితంగా వస్తున్నాను. ఎందుకంటే తెలుసా స్కూల్కి వెళ్ళి అమ్మాయి స్కూల్ డ్రెస్ లో ఇప్పుడు బస్ ఖచ్చితంగా వస్తుంది. అమ్మాయికి ఎలాగైనా సరే నువ్వే చెప్పాలి. పారా ముందు చూద్దాం పక్కన ఎక్కడ అమ్మాయి. ఇక్కడే రా చూసింది మరి ఇంకా రాలేదు. మరి ఎక్కడ ఎన్ని చేస్తారు చూసావు సార్? తెలిసి నుంచి వస్తారు. బస్ వస్తే అయితే బస్సు రాగానే ఆటో వస్తే వస్తున్నారా? వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి ఆలోచన ఖచ్చితంగా అమ్మాయి ఐడియా డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయిరా. మన ఫ్రెండ్స్తో డబ్బులు ఇచ్చి మాట్లాడదాం. డబ్బులు కానీ ఇస్తే ఏమంటారు చూద్దాం. దాన్ని కూడా ఉపయోగించాలి కదా. ఉన్నాయిరా 500 ఫస్ట్ 200 ఇద్దాం. ముందు 200 ఇద్దాం. కొంచెం మేనేజ్ చేస్తే మేనేజ్ చేస్తా కదా. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి. ఇక్కడ కూర్చోండి ఎలాగైనా సరే కదరా. ఏమండి ఈ డబ్బులు మింగారా? ఇక్కడ కింద పడిపోయాయి. ఉంది కదా ఫ్రెండే కదా. ఫ్రెండ్ పేరు ఏంటో చెప్పండి. ఏమండి నేను అడిగిన మీ ఫ్రెండ్ పేరే కదా, చెప్పొచ్చు. చెప్పొచ్చుగా, పేరే కదా నేను అడిగింది. నాకు అర్థమైందిలే అండి మీకేం కావాలో. మాకు తెలుసులే అండి మీకేం కావాలో నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఏమైందిరా? డబ్బులు ఇస్తే డీటెయిల్స్ మొత్తం చదువుతుంది. మనకు కావాల్సిన అమ్మాయికి డబ్బులు ఆల్రెడీ 200 తీసుకున్నావు కదా. ఏం చేస్తాం? మన తల రాతారు. అది ఇవ్వాలి. మన అవసరమైన కూడా మనం ఇవ్వాలి. అంటే చేసేది ఏం లేదు. డబ్బులు ఉంటే చిల్లర నా కాదు. చిల్లర లేవు. 500 అన్నారా? ఎంత పోతే పోనీ ఏం చేస్తాం? 500 ఇచ్చేస్తాం. సెట్ చేయరు. నా ప్రాణం రా నువ్వు. దగ్గర ఇవే ఉన్నాయండి. డీటెయిల్స్ పేరు చెప్పండి. ఎక్కడ ఉంటారు? ఎవరు? అయ్యో డబ్బులు తీసుకున్నారు కదండి 2 సార్లు. అలా అంటే ఎలా అండి? మీరే చెప్పాలి కదా డబ్బులు తీసుకున్నప్పుడు. చెప్పండి. మా ఊరు అంత మాత్రమే అండి. డబ్బులు ఏం కాదు. మా దగ్గర మేము ఇచ్చాము.
అలా కాదండి, మీరన్నా కొంచెం ఆలోచించండి. సరే అండి, లాస్ట్ అన్ని చెప్తారు కదా మీరు, నేను ఇచ్చేస్తాను. కొంచెం డబ్బులు ఉంటే క్లోజ్ అయింది. ఒక్కసారి డబ్బులు తీసుకుంటావరా? ఒక్కసారికి చిల్లర గొల్లు ఎవరు ఇచ్చేద్దాం. ఒక్కసారి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఓకే. ఫైనల్ గా ఇంటికి పోవడం మొత్తం చెప్పండి. ఎక్కడ ఉంటారు? వెలిగనలో. సరే అండి, అమ్మాయితో ఎలాగైనా మాట్లాడగలుగుతాము. చూడండి, డబ్బులన్నీ తీసుకున్నారు. ఏమండి, సాయంత్రం లాలీపాప్ కొనిస్తానండి మీకు. ప్లీజ్ అండి. ఏంట్రా డల్లుగా వస్తున్నావు? ఆ అమ్మాయి పేరు, తన ఊరు పేరు చెప్పారా? మిగతా సరే డీటెయిల్స్ మామ, చెప్పలేదు. ఎలాగైనా సెట్ చేయరా. చూద్దాం. సరేరా, ఏదో ఒకటి కనీసం చేద్దాం. ఓకే, నేను ఉన్నా కదా, నీకెందుకు బాధ? కనీసం నా వైపు చేద్దాం, ఏదో ఒకటి నేను ట్రై చేస్తా కదా, నీకెందుకు బాధ? కనీసం నా వైపు చూసినా కదా. సరేరా, ఏదో చేద్దాం కదా, ఎందుకు బాధపడతాం? చేద్దాం ఏదో ఒకటి. కనీసం నా వైపు చూసి డబ్బులు విషయం మనం మాట్లాడుకో. 500 పోతే పోనీ అన్ని బాగా ఒక 520 అమ్మాయి ముఖ్యం మనకు. డబ్బులు ఏముంది ఒక్కసారి తొందరగా డబ్బులు ఇచ్చి ఒకసారి చూసుకోండి. ఎందుకు నేను చెప్పినట్టు చేయండి ముందు. వెళ్తున్నారా? ఇలా అయితే రాస్తాం. అమ్మాయితో నేను ఇక్కడ దాకా సెట్ చేస్తాను. భాష రాని అంటే చాలా ఇష్టం. అదే నా పక్కన ఉంటాడు మీరు ఎప్పుడు. ఎలాగైనా నువ్వే చెప్తుంది. అడుగు.
నీకు భాష అంత ఇష్టం. ఎవరా భాష? ఇందాక నవ్వాగా నువ్వు. అవునా, నాకు ఇష్టం లేదు. వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఇలాంటివన్నీ నాకు తెలియదు. మేము అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. ఇలాంటివి ఎప్పుడు నా దగ్గర తీసుకురావాలి. మేము అన్నయ్య తెలిస్తే చంపేస్తాడు. ఏయ్ భాష, ఏయ్ భాష ఎక్కడున్నావురా? ఏ భాష ఎక్కడరా? ఎక్కడున్నావురా భాష? ఏ భాష, ఏయ్ ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఏ భాష ఎక్కడున్నావు అసలు? రే నువ్వు ఎక్కడున్నావా? నీకోసం మొత్తం తిరిగా కదరా. వాళ్ళ ఫ్రెండ్ని నేను అడిగారా, తను నన్ను అడిగి చెప్తానని చెప్పింది. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసురా మామ. నీకెలా తెలుసురా? నాకు తెలుసురా. ఎక్కడున్నావురా అసలు? నేను విన్నారా అమ్మాయి చెప్తుంటే. ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి. నువ్వు బాధపడకురా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదురా మామ, సెట్ అవుద్దులేరా, బాధపడకురా. ఆ అమ్మ ఏం కాదు, ఆ అమ్మాయినే నా లైఫ్. బాధపడకురా నువ్వు అసలు. ఇలాగ సెట్ చేద్దాం కదా. ఆ అమ్మాయి నా లైఫ్ అనుకున్నామా? మా అమ్మాయికి మనసు ఉందో లేదోరా. బాధపడకురా ముందు మామ. రే అవసరం లేదు బాధ. వాటర్ తప్పుగా ఏదోనారా తీసుకెళ్ళరా కొన్ని. సరేరా, నువ్వు ఇక్కడే ఉంటారా. ఫోన్ చేస్తా. అమ్మ మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం పెళ్లి సంబంధాలు వస్తుంది. అందరికి ఇంటికి రండి హాస్టల్ నుంచి. మీరు అలాగేనా? అలా ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నాకు ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు? నాకు భాష అంటే ఇష్టమే లేదు. ఎందుకు నా అబద్ధాలు చెప్పావు? అన్నయ్య చంపేస్తాడు. అవునా మే? బాధపడదు. అమ్మాయికి నేను ఇష్టపడ్డాను విన్నారు ఇప్పుడే. నిజమారా? కాకపోతే వాళ్ళ అమ్మాయికి భయపడి అలా చెప్పిందంట. నువ్వంటే ఇష్టం నేను విన్నాను. ఏం ఇబ్బంది లేదు. నాతో పాటు నువ్వు ఉండంగా వాళ్ళ అన్న కాదు కదా, వాళ్ళ అమ్మ మొగుడు వచ్చినా ఎవడు ఆపలేడు. ఎక్కడ్రా? పారా అక్కడ ఉన్నారు. పారా నువ్వు వెళ్ళి తీసుకున్నారా? మాట్లాడరా, తీసుకురా. అంటే నిజంగా ఇష్టమేనా? మరి ఎందుకు అప్పుడు అలా అవన్నీ చెప్పావు? మా అన్నయ్య పెద్ద రౌడీ. నీ అన్న రౌడీ అయితే ఇంకెవరైతే నేను చూసుకుంటామంట. అందుకే నేను భయపడ్డాను. మా అన్న రౌడీ అని. ఎవరు వచ్చినా మనకు మన ఫ్రెండ్ చూసుకుంటాడు. ఏమంటావు?
మాధవ్ ఇది కొంచెం మాట్లాడాలి. అదే చెప్తారా? చెల్లిని ఎవరు ఇష్టపడుతున్నారంట. నేను మొన్న దర్గాకు వెళ్ళినప్పుడు నేను చూశాను వాడిని. రేపు ఎల్లుండి పెళ్లి పెట్టుకున్నాం కదా, వాడికి కాళ్ళు చేతులు ఎరగొట్టచ్చు. పెళ్ళికి ఏం నష్టం జరగకూడదు. అది నీ బాధ్యత. నీ చేతులు ఎంత ఖర్చైన పని నేను చెప్తున్నాను. అన్నలు కావాలి. అన్న అడిగి చెప్తా. ఏం మాధవ ఇటు వచ్చిండవు? ఒకళ్ళు కాలు చేతులు ఎరగొట్టాల. వాడి డీటెయిల్స్ మాత్రం చెప్పుకోండి అన్న. వాటి ఏమో లాక్రంట. మాధవ వీడేనా వాడు? వీడేనా లవ్ చేసింది? ఎవరన్నా మీరు? నన్ను ఎందుకన్నా ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వే కదరా వాడు చెల్లెని లవ్ చేసింది. వాడు చెప్పాడు నీ కాలు చేతులు తీసేయమని. అన్నా లేదన్నా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నా. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం అన్నా, వాళ్ళ చెల్లెళ్ళకి కూడా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నా. ఎరా నిజమా? చెప్పే మొత్తం అవద్దమన్నా. ఎరా లేదన్నా, ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం అన్నా. మరి వాడు ఎలా అంటున్నాడేంట్రా? లేదన్నా, ఒక్కసారి ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడియండి అన్నా. ఏమో ఈ లవ్లీ గివ్లన్నీ నాకు నచ్చవు. వీన్ని మాత్రం కుళ్ళబడవనరా. నాతో వస్తున్నారు, వెళ్ళి ఉమ్మేయండి. నీ బతుకు మీద ఆశ లేదురా. మా అన్నయ్య చెప్పాడు, కాలు చేతులు అన్నీ నడకగొనా సరే నువ్వు ఇక్కడగా ఉంటే నరికేస్తా. ఇక్కడి నుంచి వెళ్ళిపో దూరంగా. మా అన్నగా ఇప్పుడు కనపడ్డావా నేనే వేసేసారా? మా అన్నకి చెప్పాను సరే నేను వేసేసాను.
వదిలేసాను రా. వదిలేసేరా అన్న, వదిలేయమన్నారు. వదిలేసేరా బాబు, చచ్చిపోతాను. వదిలే, ఏం కాలేరా, అయిపోయిందంట, అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట. అనుకురా రే రే భాష రే రే రేరా రేరా రే కళ్ళు తెరువురా రే తెరువురా రే భాష రేరా రే భాష రే రేరా రే ఎవరైనా ఆంబులెన్స్ ఫోన్ చేయండి చెయ్యండి, ఆంబులెన్స్ ఫోన్ రే. రే తను వాళ్ళ అన్నమాట కాదనలేక పెళ్ళి అనే పెళ్లి పీటలెక్కింది. తన కష్టం నేను చూడలేక మంచం అనే పాడెక్కి వెళ్తున్నాను. ఈ షార్ట్ మేము చాలా కష్టపడి చేసాము. అందులో మా విలన్ ఒకే ఒక రోజు ఇచ్చిండు. సూపర్ చేసినావు అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా హీరో మై ఫ్రెండ్, మై తమ్ముడు, అలాగే మై ఫ్రెండ్ కూడా చాలా బాగా చేశాడు. ఈ రోజు అయితే ఎరగ తీసిండి అన్న, యాక్టింగ్ బాగా చేశాడు. చప్పట్లు నాగరబాబు చప్పట్లు కొట్టాను. కానీ ప్రతి ఒక్కరు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన కూడా బాగా చేశాడు, ఈయన కూడా బాగా చేశాడు. మెయిన్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో మరిన్ని తీయాలని ప్రతి ఒక్కరు ప్రోత్సహించండి. మీకు నచ్చి మీరు చెప్పండి. అట్లా మీరు అందరు కలిపి ఒకసారి చెప్పాలి. మా బుల్లిబాబు సబ్స్క్రైబ్ చేయండి. అదే పెట్టుకుంటారా లాస్ట్ బుల్లిబాబు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ అందరికంటే కూడా యాక్టింగ్ రాని మేము అనుకున్నాం, టేకులు చాలా పడతాయి అనుకున్నాం, కానీ ఈ రోజు చాలా బాగా చేశాను నాగూర్ బాబు. మై హీరో, మై విలన్, మై సపోర్టింగ్, మై ఫ్రెండ్, ఆల్ సపోర్టింగ్ టీమ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.